ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు షామీ వాళ్ళు వెరీ రీసెంట్గా లాంచ్ చేసిన అండర్ 30,000 రూపీస్ బడ్జెట్లో ది బెస్ట్ షామీ స్మార్ట్ ఫోన్ని చూపిస్తాను. ఇది యాక్చువల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసిన వాటిల్లో కూడా అండర్ 30లో ఇది బెస్ట్ డిజైన్తో వచ్చిన స్మార్ట్ ఫోన్. అది కూడా చేతిలో ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది, గ్లాస్ బాడీతో వస్తుంది, మెటల్ ఫ్రేమ్తో వస్తుంది, ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరాస్తో వస్తుంది. ఇలాంటి ఫీచర్స్తో ఎక్సలెంట్ స్మార్ట్ ఫోన్ని వీళ్ళు రీసెంట్గా చైనాలో లాంచ్ చేశారు, అలాగే గ్లోబల్గా కూడా లాంచ్ చేశారు. దీని పేరు షామీ 13 లైట్. ఇది మన ఇండియాలో నెక్స్ట్ మంత్లో లాంచ్ కాబోతుంది, అంటే జూలై మంత్లో. అండ్ గ్లోబల్గా అలాగే చైనాలో ఎప్పుడో లాంచ్ అయిపోయింది. అయితే చైనాలో దానికి గ్లోబల్ దానికి 2 డిఫరెన్సెస్ ఉంటాయి. చైనాలో దీని పేరు షామీ CIVI 3 అని ఉంటుంది, గ్లోబల్గా మాత్రం షామీ 13 లైట్ అని ఉంటుంది. అండ్ ఈ 2 ఫోన్స్కి డిజైన్స్ ఏమో, కాకపోతే 2 డిఫరెన్సెస్ ఉంటాయి. ఒకటి షామీ 13 లైట్ చైనీస్ వేరియంట్లో ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి, కానీ గ్లోబల్ వేరియంట్లో అలాగే మన ఇండియాలో వచ్చే వేరియంట్లో 32+8 ఉంటుంది. అంటే 32 మెగాపిక్సెల్ రెండో దాని ప్లేస్లో 8 మెగాపిక్సెల్ ఉంటుంది. అలాగే గ్లోబల్ వేరియంట్లో స్నాప్డ్రాగన్ 7+ Gen 2 ఉంటే చైనీస్ వేరియంట్లో డైమెన్సిటీ 8200 5G ప్రాసెసర్ ఉంటుంది. ఈ 2 మెయిన్ డిఫరెన్సెస్. రిమైనింగ్ అంతా కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. బెస్ట్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది, కర్వ్డ్ స్క్రీన్తో వస్తుంది, మెటల్ ఫ్రేమ్తో వస్తుంది, బ్యాక్ సైడ్ గ్లాసీ ఫినిషింగ్తో వస్తుంది. ఎక్సలెంట్గా ఉంటుంది ఫోను. అండ్ నేను చెప్పాను కదా, నేను ఎక్స్పీరియన్స్ చేసిన వాటిల్లో ది బెస్ట్ అండర్ 30,000 రూపీస్ స్మార్ట్ ఫోన్ అనమాట షామీ నుంచి. ఇది మన ఇండియాలో రాబోతుంది. సో ఈరోజు మనం దీన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీ. బాక్స్ మీద మీరు అబ్జర్వ్ చేస్తే షామీ CIVI 3 అని రాసి ఉంటుంది. సో ఇది చైనీస్ వేరియంట్ కదా. అండ్ మన దగ్గర ఉంది 12GB ప్లస్ 256GB వేరియంట్. బాక్స్ లోపల ఆబ్వియస్గా మీకు ఒక ఫోన్ ఉంటుంది, Type-C కేబుల్, 67 వాట్స్ ఛార్జర్, సిమ్ ఎజెక్టర్ టూల్, TPU కేసు, అండ్ అలాగే రెగ్యులర్గా అన్ని ఫోన్ బాక్సుల్లో వచ్చినట్టు దీంట్లో కూడా కొంచెం పేపర్ వర్క్ అయితే ఉంటుందన్నమాట. అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ఈ ఫోన్ చాలా పల్చగా ఉంటుంది, బక్క పల్చగా ఉంటుంది, స్లిమ్గా ఉంటుంది. చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుంది. పల్చగా ఉంది, ప్లస్ మీకు కర్వ్డ్ స్క్రీన్ కావడం వల్ల మీకు చేతిలో పట్టుకున్నప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ ఇది చాలా లైట్ వెయిట్గా కూడా ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాల సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 15 మెగాపిక్సెల్ కెమెరా. ఈ 50 మెగాపిక్సెల్ కెమెరాకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ఉంది. అండ్ రెండోది 8 మెగాపిక్సెల్, మూడోది 2 మెగాపిక్సెల్. డ్యూయల్ LED ఫ్లాష్ ఉంటుంది, షామీ బ్రాండింగ్. టాప్లో మీకు IR బ్లాస్టర్ ఉంటుంది, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది, డాల్బీ అట్మాస్కి సంబంధించిన బ్రాండింగ్ ఉంటుంది. రైట్ సైడ్ మీకు వాల్యూమ్ బటన్స్ ఉంటాయి, అలాగే పవర్ బటన్. బాటమ్ సైడ్ సిమ్ ట్రే ఉంటుంది, డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది. మెయిన్ మైక్రోఫోన్, Type-C పోర్టు, ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది, టాప్లో ఒక స్పీకర్ ఉంటుంది. ఇది మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే దీనికి ఉంది. అండ్ డిస్ప్లేకి ఏమో డాల్బీ విజన్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మీరు స్క్రీన్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది మీకు డ్యూయల్ కెమెరాలతో వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఒక క్యాప్సూల్ డిజైన్, డైనమిక్ ఐలాండ్ లాంటి డిజైన్తో వస్తుంది. 2 కూడా 32 మెగాపిక్సెల్ కెమెరాస్ ఫ్రంట్ సైడ్ ఉంటాయి. ఇది చైనీస్ వేరియంట్ కదా, అదే గ్లోబల్ వేరియంట్లో 32+8 ఉంటుంది. ఇది మాత్రం మీరు నోటీస్ చేయండి. మేబీ మన ఇండియాలో కూడా 32+8 రావచ్చు, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ లెఫ్ట్ సైడ్ మాత్రం ఏముండదు. సో ఓవరాల్గా ఫోన్ డిజైన్ చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం చాలా చాలా ప్రీమియంగా అయితే అనిపిస్తుంది. అండ్ నేను చెప్పాను కదా, అండర్ 30,000 రూపీస్ బడ్జెట్లో ది బెస్ట్ డిజైన్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది డిజైన్ మాత్రం, చాలా బక్కపల్చుగా స్లిమ్గా ఉంటుందన్నమాట. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, డిస్ప్లేలో దీంట్లో మీకు 6.55 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో OLED స్క్రీన్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేటు, డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది, HDR10+ సపోర్ట్ చేస్తుంది. అండ్ డిస్ప్లే మాత్రం ఓవరాల్గా ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ దీంట్లో క్యారీ చేస్తుంది. 10-bit డిస్ప్లే దీంట్లో యూజ్ చేశారు. డిస్ప్లే క్వాలిటీ మాత్రం అద్రిపోద్ది. అండ్ మీకు డే లైట్ కండిషన్లో కూడా స్క్రీన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ ఇది కర్వ్డ్ స్క్రీన్ కావడం వల్ల ఇంకొంచెం బెటర్ లుక్ అయితే అనిపిస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో కూడా వస్తుంది. డిస్ప్లే విషయంలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ అయితే లేవు. డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ దీంట్లో ప్రాసెసర్ మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 8200 5G ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇది 4 నానోమీటర్ ప్రాసెసర్ బిల్డ్ అయిన ఆక్టా కోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 3.1 GHz స్పీడ్ ఉంటుంది. ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. 30,000 రూపీస్ బడ్జెట్లో చాలా చాలా మంచి ప్రాసెసర్. ఇంకొన్ని ఫోన్స్లో కూడా ఇది మీకు వెరీ సూన్ మనం చూడవచ్చు, ఆల్రెడీ కొన్ని వచ్చినాయి, ఇంకొన్ని రాబోతున్నాయి కూడా. అండ్ ఈ ప్రాసెసర్ మాత్రం ఈ పర్టికులర్ బడ్జెట్లో చాలా టఫ్ కాంపిటీషన్ ఇవ్వదగిన ప్రాసెసర్. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. రెగ్యులర్గా టాస్క్లు కూడా చాలా మంచిగా ఇది హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. ఇది ఒక ఫ్లాగ్షిప్
ప్రాసెసర్ అనమాట. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, బ్యాక్ సైడ్ మీకు మొత్తం 3 కెమెరాలు అంటే మెయిన్ కెమెరా 15 మెగాపిక్సెల్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. కెమెరా శాంపిల్స్ మాత్రం మీరు ఇది చైనీస్ వేరియంట్ గుర్తుపెట్టుకోండి, కెమెరా శాంపిల్స్ మాత్రం బాగానే ఉంటాయి. కలర్స్ మాత్రం మన ఇండియాకి వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ అనేది ఇంకొంచెం బెటర్గా చేస్తారు, అప్పుడు కలర్స్ ఇంకొంచెం న్యాచురల్గా కనిపిస్తూ ఉంటాయి. స్టిల్ కలర్స్ మాత్రం చాలా మంచిగా ఉన్నాయి. ఫ్లవర్స్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ బొకే షాట్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఎడ్జ్ డిటెక్షన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. కెమెరాలు మాత్రం దీంట్లో చాలా బాగుంటుంది. రెండోది 8 మెగాపిక్సెల్ కెమెరా అల్ట్రా వైడ్, రెగ్యులర్గా చాలా ఫోన్స్లో మనం చూస్తూనే ఉన్నాం. అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్, ఇది ఎందుకుంటుందో ఎవరికి కూడా అర్థం కాదనమాట. సో ఫ్రంట్ సైడ్ 232 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి, ఒకటి రెగ్యులర్ ఒకటేమో వైడ్. ఇవి రెండు కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేస్తాయి. కెమెరా క్వాలిటీ మాత్రం మంచిగా ఉంటుంది. అండ్ మన ఇండియాకి వచ్చిన తర్వాత ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్స్ అయితే వీళ్ళు చేస్తారు కలర్స్లో, మన స్కిన్ టోన్ తగ్గట్టుగా వీళ్ళు ఆప్టిమైజేషన్స్ అనేవి చేస్తారు. అయితే బ్యాక్ సైడ్ ఉన్న కెమెరాకి 4K రికార్డింగ్ సపోర్ట్ ఉంది, కాకపోతే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్ మాత్రం ఓన్లీ 1080pలో మాత్రమే సపోర్ట్ చేస్తుంది, అది కూడా 30 fpsలో. ఇది మాత్రమే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఫ్రంట్ సైడ్ కూడా మీకు 4K రికార్డింగ్ క్యాపబిలిటీస్ అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో యూఐ విషయానికి వెళ్తే, ఈ ఫోన్లో చాలా ఫోన్స్లో నేను చెప్తూనే ఉంటాను, చైనీస్ ఎంఐ యూఐ అనేది ఫార్ బెటర్ దెన్ ఇండియన్ ఎంఐ యూఐ. మీకు చాలాసార్లు చెప్పాను. దీంట్లో ఉండే యానిమేషన్స్ కావచ్చు, అండ్ మీకు యాప్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఉండే యానిమేషన్స్ కావచ్చు, బిట్వీన్ ద యాప్స్ మూవ్ అయ్యే యానిమేషన్స్ కావచ్చు, అండ్ రీసెంట్ ప్యానల్ నుంచి మూవ్ అయ్యేటప్పుడు వచ్చే యానిమేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బెటర్గా ఉంటాయి మన ఇండియన్ వెర్షన్స్తో కంపేర్ చేసుకుంటే. ఇది మాత్రం నాకు ఎప్పుడు కూడా ఒక చిన్నపాటి ఫీలింగ్ ఉంటుంది, చైనీస్ యూఐని ఎందుకు మన ఇండియాకి కంప్లీట్గా వీళ్ళు అడాప్ట్ చేసుకోరు అనిపిస్తూ ఉంటుంది. ఇది మాత్రం చాలా బాధ అనిపించే విషయం, ఎందుకంటే ఈ చైనీస్ ఎంఐ యూఐ మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ దీంట్లో ఐకాన్స్ కూడా మీరు పెద్దగా పెట్టుకోవచ్చు, చిన్నగా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు కస్టమైజేషన్స్ అనేవి చేసుకోవచ్చు. MIUI 14 మాత్రం ప్రాపర్గా, అంటే ఒక ఫుల్ లెంత్గా ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం చైనీస్ MIUIని ఎక్స్పీరియన్స్ చేయాలి, అప్పుడే మీకు ఎక్సలెంట్గా ఉంటుంది. అందుకే మన ఇండియాలో అది అటు ఇటు చేయడం వల్ల కొంచెం నెగిటివిటీ అనేది ఉంటుంది, కానీ MIUIలో చైనీస్ యూఐలో మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుంది, బాగా మంచిగా యానిమేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఇలాంటి ఫోన్స్లో మీకు హ్యాప్టిక్స్ అనేవి నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్తా ఉంటే, మీకు చేతిలో ఫోన్ వాడేటప్పుడు మీకు ఆ హ్యాప్టిక్స్ మూవ్ అవుతున్నప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది మాత్రం నేను 100కి 100% ఇస్తాను. అండ్ ఇండియన్ రోమ్ గురించి నేను మాట్లాడలేదు, చైనీస్ రోమ్లో మాత్రం ఇది ఎక్సలెంట్గా ఉంటుంది, ఇది మాత్రం మీరు నోటీస్ చేయండి. ఇది మీకు 4500 mAh బ్యాటరీతో వస్తుంది, 67 watts ఫాస్ట్ ఛార్జర్తో వస్తుంది, అండ్ 38 minutesలో 0 to 100% ఫుల్ అవుతుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇది Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, అండ్ ఆఫ్ కోర్స్ MIUI లేటెస్ట్ వెర్షన్తో వస్తుంది. ఫోన్ మాత్రం UI అండ్ ముఖ్యంగా కెమెరాలో డిజైన్ ఇవి మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. కాకపోతే ప్రాపర్గా MIUIని మన ఇండియాకి వీళ్ళు అడాప్ట్ చేసుకోవాలి అంటే ఇంకా కొంచెం బెటర్గా యానిమేషన్స్, యాప్ లోడింగ్, ర్యామ్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా చైనీస్ MIUIలో ఉన్నట్టుంటే మాత్రం మన ఇండియాలో కూడా ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చూడాలి, ఇది జూలై మంత్లో మన ఇండియాలో Xiaomi 13 Lite అనే పేరుతో వచ్చే అవకాశం ఒక 98% వరకు అయితే ఉంటుంది. వెయిట్ చేద్దాం. ప్రైస్ మాత్రం ఖచ్చితంగా అండర్ 30,000 రూపీసే ఉంటుంది, ఎందుకంటే Nord 3కి ఇది కాంపిటేటివ్గా రాబోతుంది, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇది Xiaomi CIVI 3 Xiaomi 13 Lite గ్లోబల్ Xiaomi 13 Lite ఇండియాకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.